హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నేహతో స్నేహం. ఈరోజు మనము పల్లెటూరు స్టైల్లో నాటు పుట్టగొడుగుల కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మనకి పుట్టగొడుగులు చాలా బాగా దొరుకుతాయి. అండ్ ఇంకా ఇవి మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరుకుతాయి. సో ఈ సీజన్లో దొరికే పుట్టగొడుగుల్ని తప్పకుండా మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఇవి గొడుగులా విచ్చుకున్న వాటిని పుట్టగొడుగులు అంటారు. విచ్చుకొని వాటిని బోడిదలు అంటారు. మేబీ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా పిలవచ్చు. మా సైడ్ అయితే బోడిదలు అంటారు. మీరు కొనేటప్పుడు పుట్టగొడుగుల్లా ఉన్నవి కాకుండా ఇలా ముడుచుకున్న బోడిదల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పుట్టగొడుగులతోటి మనం కర్రీ చేసినప్పుడు, అంటే విచ్చుకున్న వాటితోటి కర్రీ చేసినప్పుడు కర్రీ అంతా మ్యాష్ అయిపోయినట్లు వస్తుంది. సో విచ్చుకొని వాటినే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పుట్టగొడుగులు మనకు మట్టిలో దొరకడం వల్ల అవి క్లీన్గా ఉండవు. సో తెచ్చుకున్న తర్వాత 4 to 5 టైమ్స్ వాష్ చేయండి, సో దట్ శుభ్రంగా తయారవుతాయి. పుట్టగొడుగుల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. చాలామంది ఓన్లీ పైన పార్ట్ వరకే కట్ చేసుకొని కర్రీ చేసుకుంటూ ఉంటారు. బట్ కింద కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ కాడలు లావుగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. పల్లెటూరు స్టైల్లో అయితే కంపల్సరీ కాడల్ని కూడా కర్రీలో యాడ్ చేసుకుంటాము. పుట్టగొడుగులు కట్ చేసుకున్న తర్వాత ఈ కర్రీలో యూజ్ చేసే మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిని హీట్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఎండు కొబ్బరిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 10 నుండి 15 ముక్కలను ఇందులో యాడ్ చేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని ఉంచి 4-5 టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, 4-5 సగానికి కట్ చేసిన పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా 3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పుట్టగొడుగులను కూడా ఇందులో యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక టీ గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి కర్రీని మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చి ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, పల్లెటూరు స్టైల్లో వేడి వేడి నాటు పుట్టగొడుగుల కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.